ఒక వయసు వచ్చిన తర్వాత కొంతమందిలో కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి. మగవారి కంటే ఆడవారిలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా యుక్త వయసులో వారిలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా పోషకాహారం లోపం, తగినంత నిద్రలేకపోవడం, విపరీతమైన అలసట లాంటి కారణాల వల్ల కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడతాయి. ఆయుర్వేద వైద్యంతో వీటిని పూర్తిగా తొలగించుకోవచ్చు. మంచి పోషకాహారంతో పాటు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. వీటిని నయం చేసుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. కీరా, పుచ్చకాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ తినడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడటంతో పాటు చర్మానికి తగినంత తేమ అందుతుంది. దీంతో కళ్ళ కింద వాపు, నల్ల మచ్చలు తగ్గుతాయి. మీ ఆహారంలో టమోటాలు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. టమోటాలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కళ్ళ కింద నల్లని వలయాలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. బొప్పాయి పండులో పపైన్ అనే ఎంజైమ్తో పాటు ఏ, సి విటమిన్లు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. రోజూ పండిన బొప్పాయి పండు తినడం వల్ల కళ్ళ కింద చర్మం కాంతివంతంగా మారుతుంది. డయాబెటీస్ ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా బొప్పాయి పండు తినవచ్చు. అయితే మితంగా తినాలి. బీట్రూట్లో చర్మాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మం పొరల్లో పేరుకున్న వ్యర్థాలను తొలగిస్తాయి. వారానికి 2 సార్లు బీట్రూటును ఆహారంలో చేర్చుకుంటే మొటిమలు, నల్ల మచ్చలతో పాటు కళ్ళ కింది ఏర్పడే నల్లటి వలయాలు మాయమవుతాయి. ఉదయం బ్రేక్ఫాస్టుతో పాటు బీట్రూట్ ముక్కలను తినడం చాలా మంచిది. బీట్రూట్ను జ్యూస్గా కూడా చేసుకుని తాగొచ్చు. బీట్రూట్ జ్యూస్ రోజూ తాగడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఆకుకూరలు ఎక్కువగా తినాలి. పాలకూర, తోటకూరల్లో కే విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి రక్త ప్రసరణ అందేలా చేస్తుంది. రోజూ ఆకుకూరలు తింటూ ఉంటే కళ్ళ కింద చర్మం బిగుతుగా తయారై ఛాయగా మెరుస్తుంది. శరీరంలోని నీటి శాతం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. చర్మం తేమతో నిండి ఉంటే కళ్ళ కింద నల్లటి వలయాలు రావు. కాబట్టి రోజు కనీసం 2 నుంచి 3 లీటర్ల మంచినీళ్లైనా తాగాలి. బాదం, పల్లీలు, బ్రొకోలీ, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజల్లో ఈ విటమిన్ అధికంగా ఉంటుంది. రోజు వీటిని తగు మోతాదులో తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. రోజుకొక నారింజ పండు తినడం వల్ల కాలజన్ ఉత్పత్తి పెరిగి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో డార్క్ సర్కిల్స్ వాటంతటావే మాయమవుతాయి. దోసకాయలు ముక్కలుగా తరిగి కళ్ళ కింద పెట్టుకోవాలి. దోసకాయ రసంలో ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలజన్ ఉత్పత్తి చేస్తాయి. కాలజన్ ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్లను కలిగి ఉంటుంది. ఇవి చర్మం ముడతలను పడకుండా కాపాడతాయి. అలాగే దోసకాయలో యాంటీ ఆక్సిడెంట్స్, సిలికా ఉంటాయి. ఇవి కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలను తొలగిస్తాయి. అలాగే రాత్రి పడుకునే ముందు దోసకాయ రసాన్ని కళ్ళ కింద చర్మానికి మాయిశ్చరైజర్గా రాసుకోవాలి. ఇలాగ అరగంట సేపు ఉంచిన తర్వాత చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది.